Hello everyone and welcome back to the session on Law of Torts. Previous session lo manamu tort ante endi and what is the origin of tort and also various important legal maxims and also vicarious liability gurinchi manamu discuss cheyadam jarigindi. Ippudu manam vicarious liability gurinchi inka koncham detail ga discuss cheddam. So vicarious liability lo general ga em jarugutadante the wrongful act of the servant is deemed to be the wrongful act of the master as well. Ante servant చేసినటువంటి తప్పు మాస్టర్ కూడా చేసినట్టు భావించబడుతుంది. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద డాక్ట్రిన్ రెస్పాండియట్ సుపీరియర్ అంటే లెట్ ద సుపీరియర్ ఆన్సర్ ఆర్ లెట్ ద ప్రిన్సిపల్ బి లయబుల్. సో ఇఫ్ ద సర్వెంట్ ఈస్ డూయింగ్ అ మిస్టేక్ ద బ్యాంక్ ఈజ్ ఆల్సో లయబుల్. ఇఫ్ సర్వెంట్ ఈస్ డూయింగ్ ద మిస్టేక్ ద మాస్టర్ ఈజ్ ఆల్సో లయబుల్. తర్వాత కండిషన్స్ ఫర్ ద లయబిలిటీ ఆఫ్ మాస్టర్. ఎటువంటి కండిషన్స్లో సర్వెంట్ చేసినటువంటి తప్పుకి మాస్టర్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫస్ట్ వన్, ద థాట్ మస్ట్ హ్యావ్ బీన్ కమిటెడ్ బై ద సర్వెంట్. సర్వెంటే ఈ తప్పును చేసి ఉండాలి, సర్వెంట్కి సంబంధించిన వేరే వాళ్ళు కాదు. అండ్ సెకండ్ వన్, ద సర్వెంట్ మస్ట్ హ్యావ్ కమిటెడ్ ద థాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎప్పుడైతే సర్వెంట్ మాస్టర్ యొక్క పనిని చేస్తున్నాడో ఆ టైంలో చేసిన పనులకు మాత్రమే వైకేరియస్ లయబిలిటీ అనేది వర్తిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనీష్ టైమింగ్స్ 9 to 5 అయితే ఓన్లీ 9 to 5 వరకే వైకేరియస్ లయబిలిటీ అనేది వర్తిస్తుంది. 5 తర్వాత అనీష్ ఏదన్నా ఒక పర్సనల్ టాట్ కమిట్ చేస్తే ద మాస్టర్ ఆర్ ద బ్యాంక్ ఈస్ నాట్ లయబుల్ ఫర్ ద సేమ్. ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇక్కడ, ద లయబిలిటీ ఆఫ్ అ మాస్టర్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ద యాక్ట్స్ విచ్ he expressly authorizes to be done, but he is also liable for the torts committed by his servant on his own accord in the course of employment. అంటే మాస్టర్ చెప్పిన పనులే కాకుండా సర్వెంట్ తనంతట తాను ఓన్గా చేసిన పనులకు కూడా మాస్టర్ విల్ బి లయబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మాస్టర్ కూడా సర్వెంట్కి నువ్వు ఈ చెత్త తీసుకొని వేరే వాళ్ళ దాంట్లో పడేసి అని చెప్పాడు. బట్ ఒకవేళ సర్వెంట్ తనంతట తాను ఆ తప్పు చేసినా కానీ ద మాస్టర్ విల్ బి లయబుల్. సర్వెంట్ థెఫ్ట్ కమిట్ చేసిన, సర్వెంట్ ఒకవేళ ఫ్రాడ్ కమిట్ చేసిన, ఇఫ్ సర్వెంట్ డస్ అ మిస్టేక్, సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ ద మాస్టర్ ఈస్ లయబుల్. సో మాస్టర్కి ఏమేమి లయబిలిటీస్ ఉన్నాయి అని మనం చూసుకుంటే, ఫస్ట్ సర్వెంట్ ఫ్రాడ్ కమిట్ చేసినప్పుడు వెన్ సర్వెంట్ కమిట్స్ అ ఫ్రాడ్, వెన్ సర్వెంట్ కమిట్స్ అ థెఫ్ట్, వెన్ సర్వెంట్ కమిట్స్ అ మిస్టేక్, ఆర్ వెన్ దెర్ ఇస్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఎ సర్వెంట్, ఆర్ వెన్ దెర్ ఇస్ రాంగ్ఫుల్ డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్. రైట్. సో రాంగ్ఫుల్ డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే సర్వెంట్ ఒకవేళ తన డ్యూటీని వేరే వాళ్ళకి మాస్టర్ ఆథరైజేషన్ లేకుండా ఒకవేళ డెలిగేట్ చేస్తే దానికి కూడా ద మాస్టర్ విల్ బి లయబుల్. సర్వెంట్ ఏదైనా నెగ్లిజెన్స్ చేసినప్పుడు, దెర్ వాజ్ అ కేస్, మాస్టర్ గేవ్ ఎ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ దట్ యూ ఫిల్ ద పెట్రోల్ ట్యాంకర్ అండ్ గెట్ ఇట్ టు మీ. పెట్రోల్ ట్యాంకర్ ఫిల్ చేసి తీసుకురా అని చెప్పిండు. పెట్రోల్ ట్యాంక్ ఫిల్ అయ్యేటప్పుడు సర్వెంట్ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ జస్ట్ స్మోకింగ్ and by mistake he just threw it on the floor and the entire tanker got destroyed. సో ఇక్కడ నెగ్లిజెన్స్, సర్వెంట్ యొక్క నెగ్లిజెన్స్, సర్వెంట్ ఇంటెన్షనల్గా చేయలేదు బట్ ద మాస్టర్ వాజ్ మేడ్ లయబుల్. నెక్స్ట్ థింగ్, మనం మిస్టేక్ ఆఫ్ సర్వెంట్ చూసుకుంటే, సర్వెంట్ ఏం చేసిండంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ పర్టికులర్ ఐటమ్ హీ డెలివర్స్ అ డిఫరెంట్ ఐటమ్. సో హీ హెస్ గాట్ నో ఇంటెన్షన్, ఇట్ ఈస్ జస్ట్ అ మిస్టేక్ ఆన్ హిస్ పార్ట్. ఈ కేసులో కూడా ద మాస్టర్ విల్ బి మేడ్ లయబుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ థెఫ్ట్ బై సర్వెంట్. సర్వెంట్ ఏదైనా థెఫ్ట్ చేసినప్పుడు ద మాస్టర్ విల్ బి మేడ్ లయబుల్. అండ్ అదర్ వన్ ఇస్ ఫ్రాడ్ ఆఫ్ సర్వెంట్. ఫ్రాడ్ ఆఫ్ సర్వెంట్లో దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ఇంగ్లీష్ కేస్ లా. ఈ కేస్ లాలో ఏమవుతుందంటే ద సర్వెంట్ ఆర్ ద క్లయింట్ కమ్స్ టు ద మాస్టర్, అంటే హీ కమ్స్ టు ద ఆఫీస్ అండ్ హీ సేస్ ప్లీజ్ మేక్ అ సేల్ డీడ్. సో సేల్ డీడ్ అంటే ప్రాపర్టీని అమ్మడానికి చేసేటటువంటి డాక్యుమెంట్. అయితే సర్వెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళ ఫేవర్లో గిఫ్ట్ డీడ్ లాగా మార్చేసుకుంటారు, అంటే ప్రాపర్టీ మొత్తం సర్వెంట్స్ గిఫ్ట్ వచ్చేలాగా మార్చేసుకుంటారు. సో ఇక్కడ సర్వెంట్స్ ఒక ఫ్రాడ్ కమిట్ చేయడం జరిగింది అండ్ దీనికోసం ద మాస్టర్ ఈజ్ మేడ్ లయబుల్. నెక్స్ట్ మనం లా ఆఫ్ టార్ట్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా చూద్దాం. సో ఎక్సెప్షన్స్, డిఫెన్సెస్ అంటే ఒక టార్ట్ అనేది జరుగుతుంది బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ టార్ట్. ఏ కేసెస్లో, ఫస్ట్ వన్ ఈజ్ మిస్టేక్ ఆఫ్ ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ అంటే ఎవరు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము, ద పర్సన్ హూ ఫైల్స్ ద కేస్. ద పర్సన్ హూ ఫైల్స్ ద కేస్. ఎవరైతే కేస్ ఫైల్ చేస్తున్నారో అతని దగ్గరనే మిస్టేక్ ఉంది. సో ఆ కేసులో యూ కెనాట్ యాక్చువల్లీ కాల్ ఇట్ యాజ్ అ టార్ట్. ఐ విల్ గివ్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ us suppose that this is a road. ఈ రోడ్లో ద స్పీడ్ ఈజ్ ఓన్లీ 60 kmph. But the driver goes at a speed of
100 kmph. ఫైన్, ఇది ఇతను చేసినటువంటి తప్పు. బట్ ఇంకొక పర్సన్ ఏం చేస్తారంటే ద డిఫెండెంట్ ఎవరైతే ద ప్లెయింటిఫ్ ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నాడో అతను రాంగ్ రూట్లో వస్తాడు. బట్ హీ ఈజ్ వేరింగ్ హెల్మెట్ అండ్ హీ ఈజ్ డ్రైవింగ్ ఎట్ 60 kmph. అండ్ ఈ డ్రైవర్ వచ్చేసి ప్లెయింటిఫ్ని గుద్దేస్తాడు. ప్లెయింటిఫ్ వెళ్ళి కేసు ఫైల్ చేస్తాడు. ఇతను వచ్చి నన్ను గుద్దేసిండు, హీ వాజ్ డ్రైవింగ్ ఎట్ 100 kmph బట్ ద స్పీడ్ ఈజ్ ఓన్లీ 60. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో అతను రాంగ్ రూట్ నుండి వస్తుండు. అంటే దెర్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ టార్ట్. సెకండ్ వన్, యాక్ట్ ఆఫ్ గాడ్. సో యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ విస్ మేజర్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ లైక్ ఎర్త్ క్వేక్ ఆర్ సైక్లోన్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇఫ్ ఎనీ టార్ట్ ఈస్ కమిటెడ్ ఇట్ ఈస్ గివెన్ అ కంప్లీట్ ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ వన్, consent of plaintiff, voluntary non-fit injuria. What is the meaning of voluntary non-fit injuria? Those who commit an act voluntarily, they are not fit for injuries. They cannot actually file a case. So, ikkada consent of plaintiff anadi chala cases lo, especially in a lot of adventurous acts. So, whenever you are going for an, let us say, you are going for a racing event. There is a case which is known as Hall versus Brooklands Auto Racing Club. ఈ కేసులో ఏం జరుగుతుందంటే ప్లెయింటిఫ్ ఒక ఆటో రేసింగ్ క్లబ్కి వెళ్తాడు, అంటే కార్ రేసింగ్ క్లబ్, అక్కడ కూర్చుంటాడు అండ్ ప్లెయింటిఫ్కి డ్యామేజ్ అనేది జరుగుతుంది అక్కడ ఆ కార్ స్లిప్ కావడం వల్ల. సో ఇక్కడ ద ప్లెయింటిఫ్ కెనాట్ క్లెయిమ్ డ్యామేజెస్, ఎందుకంటే అతను ఎప్పుడైతే రేసింగ్ ట్రాక్ లోపలికి వెళ్తాడో అప్పుడే హీ హెస్ మేడ్ అ సిగ్నేచర్ సేయింగ్ దట్ ఏది జరిగినా ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని. సో వాలంటరీ నాన్ ఫిట్ ఇంజురీ అంటే వెన్ యూ ఆర్ వాలంటరీలీ గివింగ్ కన్సెంట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇంజరీస్. ఫోర్త్ డిఫెన్స్ చూసుకుంటే యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ. సో యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ అంటే ప్లెయింటిఫ్ డిఫెండెంట్ ఇద్దరు మిస్టేక్ లేదు, సమ్ థర్డ్ పార్టీ యొక్క మిస్టేక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ హౌస్ అండ్ దీంట్లో దెర్ ఇస్ అ స్మాల్ పార్టీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ లెట్ us కాల్ ద పర్సన్ as అరుణ్ అండ్ వరుణ్. Arun invited Varun to this party and everybody had, a very good party. And after this, they had banana. So, banana tinna tarvata em chesharu ante they took off the peel and threw it on the floor. Threw it in the dustbin. But there is one person called as Miraj. He sees that Varun is coming this way and he throws the banana peel on the floor. So, దీనివల్ల ఏం జరుగుతుందంటే వరుణ్ ఆ బనానా తొక్క మీద పడి కింద పడిపోతాడు అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ విచ్ ఇస్ కాస్ట్ టు దిస్ పర్సన్. సో వరుణ్ ఏం చేస్తాడంటే ఆబ్వియస్లీ అరుణ్ నన్ను ఇన్వైట్ చేసిండు, సో అరుణే నాకు ఈ డ్యామేజ్ చేసిండని హీ ఫైల్స్ అ కేస్. ఇక్కడ వరుణ్ బికమ్స్ ద ప్లెయింటిఫ్ అండ్ అరుణ్ బికమ్స్ ద డిఫెండెంట్. బట్ ఇక్కడ అరుణ్ యొక్క మిస్టేకే లేదు అసలు. ఎవరి మిస్టేక్ ఉంది? థర్డ్ పార్టీ మిస్టేక్, దట్ ఈస్ మిరాజ్ తప్పు ఉంది. సో అరుణ్ ఏం చేస్తాడంటే హీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ హీ కెన్ క్లెయిమ్ ద డిఫెన్స్ అండ్ సే దట్ దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ. నేనేం తప్పు చేయలేదు, ఐ ఇన్వైటెడ్ హిమ్ టు మై హోమ్ బట్ సమ్ అదర్ పర్సన్ threw the peel on the floor. As a result, this damage has happened to him, right? Next, fifth one is inevitable accident. Inevitable accident ante something that is unavoidable. Like for example, మనం ఒక కార్లో వెళ్తున్నాము and everything is working in proper condition. All of a sudden, the brakes fail. Now, there is no control on part of the defendant to stop anything from happening. So, this is called as inevitable accident, something that is unavoidable. We cannot do anything about it, right? So, this is again a defense in law of torts. Next one is necessity. Necessity ante it is not your personal necessity again. నెసెసిటీ అంటే ఏదైనా ఒక పెద్ద హామ్ జరగకుండా మనం ఒక చిన్న తప్పు చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ అ రాంగ్ కమిటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ నెసెసిటీ. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ రాంగ్. మనం లీగల్ మ్యాగజైన్స్లో డిస్కస్ చేసినాము. నెసెసిటీ మేక్స్ సంథింగ్ లాఫుల్ విచ్ ఈస్ అదర్వైజ్ అన్లాఫుల్, రైట్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్రెడీ డిస్కస్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ లీగల్ మ్యాగజైన్స్ చాప్టర్. లెట్ us suppose that A is there here and there is a house and this is caught in fire, right? And there is a kid of 6 years old named B in this particular house. A enters into the property without the permission. Now, generally this amounts to trespass. But in this case, it will not amount to trespass
Because he is doing this act for necessity. Necessity is not your private necessity. Necessity is to avoid a larger harm to a person or to property or for anything else. Next, seventh one is statutory authority. Statute ante law. Somebody who is empowered by the law sometimes might commit an act and it might be counted as a tort, but it is not a tort, it is a defense under tort. Like for example, a police officer enters into your property without permission. You cannot file a case against a police officer saying that police officer has committed trespass because he is empowered by the statute, he is empowered by the law to do this particular act. So these are certain important defenses to law of torts. Next, manamu doctrine of strict liability and absolute liability గురించి తెలుసుకుందాం. ఫస్ట్, స్ట్రిక్ట్ liability అంటే ఏంటి? స్ట్రిక్ట్ liability అంటే the law makes people pay compensation for damages even if they are not at fault. మన తప్పు లేదు, మన సర్వెంట్ తప్పు లేదు, సర్వెంట్ తప్పు ఉంటే అది వైకేరియస్ లయబిలిటీ అవుతుంది. బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు పే కాంపెన్సేషన్. So in other words, people have to pay compensation to victims even if they took all the necessary precautions. మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎవ్వరికి ఎటువంటి హామ్ కలిగడానికి ట్రై చేయలేదు, బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు పే డ్యామేజెస్. దట్ ఈస్ నోన్ as వాట్? స్ట్రిక్ట్ లయబిలిటీ. సో స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది జనరల్గా మనం ఏదైనా ఒక హజార్డస్ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు obtain permission. We have to give approval to the government by saying that if anything happens, I will only take complete action, right? So the concept of strict liability was laid down in a case which is known as Reliance versus Fletcher. So ఈ కేసులో ఏం జరుగుతుందంటే, సో రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసులో ఏం జరిగిందంటే, దిస్ ఇస్ a case of England. A person, there is a mine and there is also mill. ఒక mine ఉంది, this is owned by some person called as X, and there is a mill which is owned by a person called Y. ఇక్కడ Y needs water to his mill. వైకి వాటర్ కావాలి. సో ఇక్కడ వాటర్ లేవు. ఏం చేస్తారంటే, హీ విల్ ఆస్క్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అ రిజర్వాయర్. ఒక రిజర్వాయర్ కట్టమని చెప్తాడు. సో రిజర్వాయర్ కట్టేటప్పుడు ఇది మొత్తం తవ్వేస్తారు. అండ్ తర్వాత ఇది తవ్వేటప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల దెర్ ఆర్ సర్టన్ షాఫ్ట్స్, కొన్ని చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, వాటిని సరిగ్గా క్లోజ్ చేయరు. ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ జస్ట్ ఫిల్ ఇట్, నార్మల్గా ఫిల్ చేసేసి పెట్టేస్తారు. సో డ్యామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి వాటర్ వచ్చినాక ఏమవుతుందంటే, ఈ వాటర్ వచ్చేసి పక్కన ఉన్నటువంటి మైన్ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ద మైన్ ఓనర్ కమ్స్ అండ్ ఫైల్స్ అ కేస్ అగైన్స్ ద మిల్ ఓనర్. సో మిల్ ఓనర్ ఏమని చెప్తాడంటే, ఈ రిజర్వాయర్ అనేది నేను కట్టలేదు, నేను ఒక ఇండిపెండెంట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన, నేను ఐఎమ్ జస్ట్ మిల్ ఓనర్, నాకు డ్యామ్ ఎట్లా కట్టాలో తెలియదు, సో ఐ గేవ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టు ద ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అండ్ హీ హెస్ డన్ ద వర్క్, సో డోంట్ మేక్ మీ లయబుల్. బట్ కోర్ట్ ఏమని చెప్పిందంటే, రిజర్వాయర్ అనేది ఇట్ ఈస్ అన్యాచురల్ యూసేజ్ ఆఫ్ ల్యాండ్. సో జనరలీ రివర్ ఆర్ లేక్ ఆర్ సీ అదంటే దట్ ఈస్ అ న్యాచురల్ వాటర్ రిసోర్స్. బట్ వెన్ యూర్ కన్స్ట్రక్టింగ్ ఎ రిజర్వాయర్ యూర్ ఆర్టిఫిషియలీ డూయింగ్ సంథింగ్. సో అట్లాంటివి చేసినప్పుడు కంప్లీట్ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నీదే, సో యు ఆర్ లయబుల్ అని కోర్ట్ చెప్పడం జరిగింది. సో స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇట్ ఇస్ అన్ ఇంగ్లీష్ కేస్, బట్ స్ట్రిక్ట్ లయబిలిటీకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఎక్సెప్షన్సే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ ఆఫ్ గాడ్, కన్సెంట్ ఆఫ్ ప్లెయింటిఫ్, అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళ కన్సెంట్ ఆల్రెడీ ఉంది, మనం వాలంటీర్ నాన్ ఫిట్ ఇంజూరియా గురించి డిస్కస్ చేసినాం. అండ్ దెన్ ప్లెయింటిఫ్స్ ఓన్ ఫాల్ట్, అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో అతని మిస్టేక్ ఉంది. ఆర్ రాంగ్ఫుల్ యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ. రాంగ్ఫుల్ యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీకి నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్ట్రిక్ట్ లయబిలిటీకి ఇంకా కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చేసి అబ్సల్యూట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇంగ్లీష్ కోర్ట్ ఇవ్వడం జరిగింది. అబ్సల్యూట్ లయబిలిటీ అనేది ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్ ఆర్ అ జడ్జ్మెంట్ ఆర్ అ డాక్ట్రిన్ విచ్ హెస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఇండియన్ సుప్రీం కోర్ట్. సో స్ట్రిక్ట్ లయబిలిటీకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసినాం కదా. స్ట్రిక్ట్ లయబిలిటీ నుండి ఎక్సెప్షన్స్ అన్ని తీసేస్తే, ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద ఎక్సెప్షన్స్, దెన్ ఇట్ బికమ్స్ అబ్సల్యూట్ లయబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ? యు ఆర్ అబ్సల్యూట్లీ లయబుల్. ఎటువంటి ఎక్సెప్షన్ కూడా ఉండదు మనకి. ఓకే, సో అబ్సల్యూట్ లయబిలిటీ అనేది ఇండియన్ సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది ఇన్ ద కేస్ ఆఫ్ 𝗵𝐶 మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 𝗵𝐶 మెహతా ఈజ్ అ వెరీ ఫేమస్ ఎన్వైరన్మెంటల్ లాయర్ హూ ఫైల్డ్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. 𝗵𝐶 మెహతా అనే వ్యక్తి
ఇతను ఒక ఫేమస్ ఎన్వైరన్మెంటల్ లాయర్. చాలా ఎన్వైరన్మెంట్ కేసెస్ మీద రిగార్డింగ్ గంగా వాటర్ పొల్యూషన్, తాజ్మహల్ పొల్యూషన్, తర్వాత మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఓలియం గ్యాస్ లీక్, ఇవన్నీ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దెర్ వాజ్ అ లీకేజ్ ఆఫ్ ఓలియం గ్యాస్ ఫ్రమ్ శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్స్ ఇన్ ఢిల్లీ and also leakage of methyl isocyanate from Union Carbide factory which is in Bhopal. So ee cases lo there is a lot of damage which has happened A to the people who are living there and B also to the environment. Ee cases lo Supreme Court emani cheppindante strict liability anedi India lo chala kashtam, మనం absolute liability విధించాలి. ఎటువంటి ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వద్దు. ఎవరైతే హజార్డస్ యాక్టివిటీ చేసి ప్రాఫిట్ సంపాదిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దే షుడ్ బేర్ అబ్సల్యూట్ లయబిలిటీ ఫర్ ఎనీ యాక్ట్ దట్ ఈస్ కాస్ట్. సో ఇది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అబ్సల్యూట్ లయబిలిటీ అనేది ఏ కేసులో ఎవాల్వ్ అయిందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద ఆన్సర్? 𝗬𝚹 మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనము కొన్ని ఇంటెన్షనల్ టార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంటెన్షనల్ టార్ట్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ అసాల్ట్, second one battery, third one false imprisonment, fourth one trespass, and fifth one defamation. First let's try and understand what exactly is assault. First intentional tort is assault. First మనం assault అంటే ఏందో తెలుసుకుందాం. assault అంటే వేరే వాళ్ళకి ఒక భయం కలిగించడం. ఈ భయం అనేది ఎట్లుండాలంటే ఇట్ హ్యాస్ టు బి ఇమ్మీడియట్. ఎటువంటి భయం కలిగించాలి? అతనికి ఏదో ఇంజరీ జరగబోతుంది, అతనికి ఏదో డ్యామేజ్ జరగబోతుంది అని. అసాల్ట్లో మనము ఫిజికల్గా ఎవరి మీద దాడి చేయము. మనం ఎవరి మీద కూడా ఫిజికల్గా దాడి చేయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింటర్ తీసుకొని ఎవరినన్నా కొడుతున్నట్టు చేస్తే, నేను ఇంకా కొట్టలేదు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అన్ యాక్షన్ సో దట్ ద ఆపోజిట్ పర్సన్ ఫీల్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ సమ్ హార్మ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ అసాల్ట్. అసాల్ట్ ఈజ్ సంథింగ్ వేర్ నో ఫిజికల్ హార్మ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఓన్లీ ఫియర్ ఆఫ్ ఫిజికల్ హార్మ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇంటెన్షనల్ టార్ట్ వచ్చేసి బ్యాటరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాటరీ? బ్యాటరీ అంటే కాజింగ్ ఫిజికల్ హార్మ్. అసాల్ట్లో నేను ఏం చేస్తున్నాను? ఒక పాయింటర్ తీసుకొని మిమ్మల్ని కొడుతున్నట్టు యాక్షన్ చేస్తున్నాను, బట్ నేను నిజంగా కొట్టట్లేదు. బట్ నేను ఎప్పుడైతే కొడతానో, వెన్ ఐ హిట్ దిస్ పర్టికులర్ లేజర్, దెన్ దాట్ బికమ్స్ బ్యాటరీ. సో బ్యాటరీ అంటే కాజింగ్ ఫిజికల్ హార్మ్ టు సంబడి. బ్యాటరీలో ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. అంటే బ్యాటరీ అనేది జస్ట్ ఎవరినో కొట్టడం కాదు. So it can also mean by causing harm to somebody by increasing the temperature or reducing the temperature, అట్లా చేసి వాళ్ళకి హార్మ్ కలిగించడం, లేదా increasing the brightness or throwing socks on them, throwing stones at them, ఇవన్నీ కూడా they would fall under a category of battery. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. సో ఇంప్రిజన్మెంట్ అంటే బంధించడం. జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో పెట్టడం అని. జైల్లో పెట్టడం కాదు, బంధించడం. సో ఇఫ్ సంబడి లాక్స్ మీ ఇన్ దిస్ రూమ్ వితౌట్ ఎనీ లాఫుల్ జస్టిఫికేషన్, ఎటువంటి రీజన్ లేకుండా, ఎటువంటి జస్టిఫికేషన్ లేకుండా లాక్ చేసి వెళ్ళిపోతే దట్ ఈస్ నోన్ as ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ట్రెస్పాస్. ట్రెస్పాస్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసినాము. ట్రెస్పాస్ ఈజ్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఇన్ టు సంబడీస్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిఫమేషన్. డిఫమేషన్ అంటే ఏంది? డిఫమేషన్ అంటే పరువు నష్టం. పరువు నష్టం కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ టార్ట్. డిఫమేషన్ అనేది ఇట్ ఈస్ బోత్ టార్ట్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్. డిఫమేషన్ అనేది ఇట్ ఈస్ బోత్ టార్ట్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్. లా ఆఫ్ టార్ట్స్ కింద మనము డిఫమేషన్ కేసులో డ్యామేజెస్ క్లెయిమ్ చేయవచ్చు, అట్లా లా ఆఫ్ క్రైమ్స్లో మనము పనిష్మెంట్ కూడా క్లెయిమ్ చేయవచ్చు. సో డిఫమేషన్ యాజ్ అ క్రైమ్ గురించి మనము మన క్రిమినల్ లా చాప్టర్లో డిస్కస్ చేద్దాము, రైట్? సో దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ ఇంటెన్షనల్ టార్ట్స్ ఇన్ లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్. ఇప్పుడు మనము కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ల్యాండ్మార్క్ ఇండియన్ కేస్ ఎస్టాబ్లిష్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ? అబ్సల్యూట్ లయబిలిటీ అనేది ఏ కేసులో ఎస్టాబ్లిష్ చేయబడ్డది? ఇట్ ఈస్ 𝗬𝚹 మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసు వచ్చేసి స్ట్రిక్ట్ లయబిలిటీకి సంబంధించింది. వెరస్ యాష్బీ వర్సెస్ వైట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డామ్నమ్ సైన్ ఇంజూరియా. డాంగ్యూ వర్సెస్ స్టీవెన్సన్ దిస్ ఈస్ కాల్డ్ అ స్నేల్ ఇన్ అ బాటిల్ కేస్. నెక్స్ట్, the legal maxim damnum sine injuria refers to which of the following scenarios? Damnum sine injuria అంటే ఏంది? damnum అంటే డ్యామేజ్. సో ఎక్కడ ఉంది? causing damage without injury, actual loss or damage suffered without the violation of legal right. So B will be the right answer. So violation of legal right without actual physical loss
ఇదేమవుతుంది, దిస్ బికమ్స్ ఇంజూరియస్ అండ్ డామ్నం. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ అ మాస్టర్ టు బి హెల్డ్ అండర్ వైకేరియస్ లయబిలిటీ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ఎ సర్వెంట్? సర్వెంట్ చేసిన తప్పుకి మాస్టర్ని లయబుల్ చేయాలంటే ఏ కండిషన్ని సాటిస్ఫై కావాలి? ద యాక్ట్ మస్ట్ బి డన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎస్. ద మాస్టర్ మస్ట్ హ్యావ్ స్పెసిఫికలీ ఆర్డర్డ్ ద ఇల్లీగల్ యాక్ట్. నాట్ నెససరీ, ఎందుకంటే సర్వెంట్ తన ఓన్ యాక్ట్ చేసినా కానీ హీ విల్ బి లయబుల్. ద సర్వెంట్ మస్ట్ బి అ మైనర్. నో. ద విక్టిమ్ మస్ట్ హ్యావ్ ఆల్సో బీన్ అన్ ఎంప్లాయీ. అబ్సల్యూట్లీ నాట్. సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. What is defamation in a permanent form such as writing, printing or pictures? See, defamation అనేది 2 types లో మనం చేయొచ్చు. First one is libel, second one is slander. So, slander అంటే a temporary form of defamation. Slander అనేది it is a temporary form of defamation. అంటే ఎవరైనా నేను నార్మల్గా వాళ్ళ పరువుకు భంగం కలిగించేలాగా నేను మాట్లాడితే that becomes a slander type of defamation. లైబల్ అనేది ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. అంటే నేను ఏదైనా ఒక రైటింగ్ చేయడం, లేదా ప్రింటింగ్ చేయడం, లేదా ఒక ఫిలిం తీయడం, సో ఇట్లా చేసి వాళ్ళకి పరువు నష్టం కలిగిస్తే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ లైబల్, రైట్? సో ఇక్కడ ఏమడుగుతుండే క్వశ్చన్, పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ ఇస్ డెఫినెట్లీ లైబల్. నెక్స్ట్, ద డిఫెన్స్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా ఇంప్లైజ్ దట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా? Those who commit to something voluntarily, they are not fit for injuries. Option ekkada undi, A lo ledu, B lo ledu. So C will be the right answer. So this is all about Law of Torts chapter. Thank you so much for watching. Bye bye.